మీ ఇద్దరికి ఎందుకంత ఫ్రెండ్షిప్ కలిసింది అసలు? చెప్పు అమ్మాయి, నువ్వు చెప్తే ఖుషి అవుతారు. ఇండస్ట్రీలో చాలా ఫీలింగ్స్ ఉంటాయి, ఆంధ్ర తెలంగాణ క్యాస్ట్ ఫీలింగ్స్ అని. నాకు ఆ ఫీలింగ్ లేదు బేసిక్, వీడికి లేదు. ఒకవేళ అట్లా ఉండుంటే ఇంక మా ఆఫీస్లో ఒక లైన్ గీసి తెలంగాణ డిపార్ట్మెంట్, ఆంధ్ర డిపార్ట్మెంట్ ఎప్పుడైనా సరదాగా ఇప్పుడు విడిపోయాక మామూలు నేనే అంటుంటా, బాగా ఎప్పుడు వెళ్ళిపోతున్నారో మీ స్టేట్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనాలది పోస్టర్ చూసి నమ్మే పరిస్థితులు పోయాయి. దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? జనాలు కాంట్రవర్సీ అని అనుకుంటారు, మీ కాంట్రవర్సీ కానే కాదు. అంత బ్రేక్ ఇచ్చిన వంశీ గారితో కంటిన్యూ అవ్వలేదు, ఏంటి రీజన్? నేను ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అడుగుతారని యాక్చువల్లీ జెన్యున్గా చెప్పాలి, ఆన్సర్ జెన్యున్గా చెప్తానండి. నిజంగా నేను చెప్తా, ఇది నేను ప్రిపేర్ అయ్యాను. ఏం లేదని అంటే మీకు ఎదురైన చేదు అనుభవాలు కావచ్చు, మీకు ఆ ఎక్స్పీరియన్స్. ఖైదీ నెంబర్ 150 చేస్తాం కదా, చిరంజీవి గారు మాట్లాడంటే నేను జస్ట్ ఓవర్ హర్ట్ అనమాట. ఆయన ఏమన్నారంటే, ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది మీ మీద, ఏంటిది సినిమా రిలీజ్కి ఆ డైరెక్టర్కి మీరు మందు బాటిల్ కొనిస్తా సినిమా హిట్ అంట. అందరూ తాగు నువ్వు డైరెక్టర్ అయిపోయావు ఇంకా తాగాలి అది ఇది అంటే, నేను తాగను అంటుంటే, అరే నీకోసం స్పెషల్గా ఒక మందు తెప్పించాను, ఆ తాగితే సినిమా కంపల్సరీ హిట్ అవుతుందిరా, హిట్ మందు అది అది అని చెప్పి నేను ఫుల్ తాగును. అప్పటికి మనం ఏం తాగామో తెలియదు నోటితోలకి. మీ పర్సనల్ విషయానికి వస్తే, మీ భాను లవ్ స్టోరీ ఆర్యా సినిమా మించి ఉందంట. మా ఇంట్లో చూస్తే బాగానే ఇంటర్వ్యూ ఎపిసోడ్లు అది అదే చెప్పాలి, ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ. చెప్తే కావాలంటే కనీసం ఒక్క బ్లాక్ అన్న చెప్తే అది మీకు చెప్తాడు లవ్ స్టోరీ. ఒకరోజు ఫ్రెండ్ పార్టీ ఇస్తే అందరం వెళ్తే ఫుల్ తాగేసాడు. అమ్మాయికి రూమ్ తీసుకెళ్ళి డోర్ వేసేసి దేవుడు వినాయకుడు విగ్రహం ఉందన్నమాట, విగ్రహం పెట్టి దేవుడు సాక్షిగా నేను ఇష్టపడుతున్నా అంటే తిట్టేసింది నేను ఫుల్గా. బుద్ధి ఉందానికి అసలు అది తిట్టేస్తే వీడు చాలా హట్ అయిపోయి, సో మంచి ప్లే బాయ్. అలా ఏం లేదులేండి. స్టోరీస్ అన్ని మీ ఆవిడకి తెలుసా? 18 స్టోరీస్ ఉంటాయి, మా ఆవిడ 19th. ఎవడు సినిమాకి శృతి హాసన్ ఆ ఇష్యూ ఏంటది, అది లీక్ అయిపోయినాయి అని చెప్పేసి ఆవిడ పోలీస్ కంప్లైంట్ చేయడము, దాంట్లో మిమ్మల్ని కూడా పోలీసులు ఇంటరాగేట్ చేశారంట. శృతి హాసన్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, మీరు స్టిల్స్ లీక్ చేశారని అన్నాను. మేము లీక్ చేయడం ఉంది నాకు అర్థం కాలేదు. మేము లీక్ చేయడం ఏంటంటే అంటే, మీరు రండి ఇక్కడ మాట్లాడుకుందామా అని అన్నారు. పబ్లిక్లో ఉన్న చిన్న కంప్లైంట్ ఏంటంటే, అనిల్ భాను తన ఫ్రెండ్స్ చాలా సెల్ఫిష్ అని, తన ఫ్రెండ్స్ని పాత ఫ్రెండ్స్ని తొందరగా మర్చిపోతారు, వాళ్ళు తీసుకున్న హెల్ప్ని తొందరగా మర్చిపోతారు. ఆర్జీవి మీద ఒక బ్లాగ్ రాస్తారంట, హౌ టు కిల్ ఆర్జీవి అని. ఆయన చంపేయాలి రాస్తా ఒక బ్లాగ్ ఇప్పుడు ఇవాళ అన్న అని వెళ్ళి రాసా ఊరికే. ప్రింట్అవుట్ తీసుకెళ్ళి ఆయన చేతికి ఇచ్చాయి. సో ఫస్ట్ ఫక్ ఏంటిది ఎక్కడిది అన్నాడు. అందుకే అందులో ఉన్న కంటెంట్ చెప్పండి అంటే కొంచెం ఇలా. అండ్ మామూలుగా బయట ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే, నాకు తెలిసింది ఎక్కువ క్రియేటివ్ పార్ట్ అనిల్ చూసుకుంటాడు, అడ్మినిస్ట్రేషన్ అంతా బాగా చూసుకుంటాడు. సేమ్ స్టిల్స్ నేను వాడు చూసి మేము పక్కన కూర్చుని మానిటర్స్ ఆపోజిట్గా పెట్టుకుని చేస్తే వాడిది ఆబ్వియస్గా బాగుంటుంది డిజైన్, నాది బాగోదు. ఓకే ఓపెన్గా చెప్తానండి. సపోజ్ రేపు ఫ్యూచర్లో మీరు కలిసి ఉండకపోవచ్చు కదా, ఎందుకంటే విడదీస్తారు అన్ని సాడిస్ట్ లాగా విడిపోతే పవన్ కళ్యాణ్ మీరు పెద్ద ఫ్యాన్ ఉంటాగా. లక్ష్మీకళ థియేటర్లో తన్ను కూడా తిన్నాను నేను. థమ్స్అప్లు 2 థమ్స్అప్లు ఇలా కొట్టేస్తే అందరూ పడితే దాప మారారు. బిగొచ్చిన ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ గారికి. ఫస్ట్ మీటింగ్లో ఆయన చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? మీ వెళ్ళి అలా నుంచున్నాం పక్కన ఊరికే. కళ్యాణ్ గారు అట్లా వచ్చారు, అటు షార్ట్ నడుస్తుంది, ఇలా వెళ్తూ వెనక్కి తిరిగి హే అనిల్ భాను కదా బాగున్నారా అని అన్నారు. అనగానే ఇంకా ఆ గాల్లో తేలినట్టుంది గుర్తు అంటే చిన్న యాక్టింగ్ బిట్ ఏదన్నా మన ప్రేక్షకుల కోసం సరదాగా. నేను నవ్వుతూ యాక్టింగ్ చేస్తున్నా.